మాత్రం చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలామంది రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే బీ ఫార్మసీ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఏపీ ఎంసెట్కి సంబంధించి బీ ఫార్మసీ లేకపోతే ఫార్మాటీ కోర్సుల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లోని థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుందా లేదా అంటే అడుగుతారండి. చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వబోతుంది అనమాట. సో మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉండొచ్చా ఉండదా అనుకున్నట్లయితే ఒక 90% ఛాన్స్ వచ్చేసరికి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉండదండి. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అంత ఛాన్స్ అయితే ఖచ్చితంగా అయితే లేవన్నమాట. సో ఎందుకు అనుకున్నట్లయితే మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఏ ఇయర్ కూడా జరగలేదండి. 2024 కానివ్వండి, అంతకన్నా పైన చూసుకున్నట్లయితే 23 కానివ్వండి, 22 కానివ్వండి, మీకు ఏ ఇయర్లో కూడా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ అయితే చేయలేదు. సో అదేవిధంగా ఈ ఇయర్లో కూడా మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయరని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. బట్ ఏంటి అనుకున్నట్లయితే అంతా ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద సీట్స్ అయితే అవైలబిలిటీ అనమాట. సో సీట్స్ అనేవి ఎంత మిగిలిపోయాయి అని చెప్పేసి గవర్నమెంట్కి అయితే కాలేజ్ అయితే డేటా అయితే పంపిస్తే సో డేటాని బేస్ చేసుకుని వాళ్ళైతే సీట్స్ అయితే ఇవ్వాలా వద్దా అని చెప్పేసి అయితే ఆలోచిస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మేనేజ్మెంట్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈఏపీ సెట్లో మేనేజ్మెంట్ సీట్లకు భర్తీ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి. ఇక షెడ్యూల్కి సంబంధించి మీ పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మీకు 9 నుంచి 19 వరకు కూడా మీకు స్పోర్ట్స్ కోటా వాళ్ళకైతే సీట్స్ అయితే ఫిల్ అయితే చేయబోతున్నారు అనమాట. అదేవిధంగా బి కేటగిరీ వాళ్ళకి వచ్చేసరికి 24 వరకు అయితే ఫిల్ చేయబోతున్నారు. ఓకేనా, 9 వరకును. సో అంటే మీకు ఎవరైతే స్పోర్ట్స్ ఉన్నారో సో స్పోర్ట్స్ వాళ్ళకి వచ్చేసరికి 9 నుంచి 19 వరకు అయితే టైం అయితే ఇచ్చారనమాట. అలా కాకుండా ఎవరైతే మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నారో సో మేనేజ్మెంట్ సీట్స్ వచ్చేసరికి మనకి 9 నుంచి 24th వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మీకు మేనేజ్మెంట్ సీట్స్లో కూడా ఓకేనా, సో మీకు మేనేజ్మెంట్ సీట్స్లో కూడా ఖాళీగానే ఉండిపోయినట్లయితే అప్పుడు మీకు థర్డ్ ఫేజ్ అయితే ఫిల్ చేస్తారు. ఒకవేళ మేనేజ్మెంట్ సీట్స్లో మొత్తం సీట్స్ అన్ని ఫుల్గానే అయిపోయినట్లయితే మీకు థర్డ్ ఫేజ్ అయితే ఉండదన్నమాట. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో అదే థర్డ్ ఫేజ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అప్డేట్ అయితే ఇస్తాను. సో అదేవిధంగా మనకి జనవరి 9th ఓకేనా, సో ఓకే జనవరి 9th మనకి ఏ కోర్సులో ఎన్ని సీట్లు మిగిలిపోయాయని చెప్పేసి మేనేజ్మెంట్ సీట్కి సంబంధించి డేటా అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే జనవరి ఓకేనా, సో 24th మనకి థర్డ్ ఫేజ్ అయితే ఉంటుందా ఉండదా అని చెప్పేసి కూడా అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో ఎవరైతే 24th అంటే ఈ యొక్క థర్డ్ ఫేజ్ ఉండాలని కోరుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ కానీ వచ్చినట్లయితే, అలాగే మీరు ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో కూడా అన్నింటిలో మీరు యాక్టివ్గా ఉన్నట్లయితే ప్రభుత్వం దృష్టికి అయితే ఒక కన్సర్న్ అయితే వెళ్తుంది అనమాట. ఎక్కువ మంది కానీ కామెంట్ చేసి సోషల్ మీడియా హడావిడి చేసినట్లయితే ఈ ఎంపీసీ వాళ్ళు కూడా థర్డ్ ఫేజ్ అయితే అలాగే కండక్ట్ చేస్తారు. సో ఎక్కువ మంది కామెంట్స్ చేస్తూ యూట్యూబ్ వీడియోస్లోనే అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ హల్చల్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎంపీసీ వాళ్ళకి కూడా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేశారు. సో ఇదండి అప్డేట్ అయితే మాత్రం. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. థాంక్యూ ఫ్రెండ్స్, బై.